దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒకసారి ఈ వీడియో ద్వారా మిమ్ములను కలుసుకోవటానికి, దేవుని వాక్యమును మీతో పంచుకోవటానికి ప్రభు అనుగ్రహించిన తరుణము కొరకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ 34వ భాగమును ప్రారంభించటానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. మనమందరము కూడా కండ్లు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం చెల్లిస్తున్నా. గత 33వ భాగములో అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చావు. అందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ 34వ భాగములో నీ దాసుని మరుగుపరుచుకొని మా ఒక్కొక్కరితో మాట్లాడు. ఈ 34వ భాగములో నీ దాసుని మరుగుపరుచుకొని లోతైన సత్యాలు బయలుపరచు. వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినటానికి, ఆ వాక్యం మా మనస్సులో దృఢపరచటానికి, ఆ వాక్యముతో మేము వాక్యానుసారంగా నడవటానికి పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి నీరు కట్టి నూరంతలు ఫలించటానికి నీవే సహాయమిచ్చి ఈ కోడికని ఆశీర్వదించి సమస్త ఆటంకాలని తొలగించి ఆత్మకార్యాన్ని ధరిపించు. అన్ని విషయంలో సమస్తము నీ స్వాధీనములుంచుకొని నీ ఆత్మకార్యాలను జరిపించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశముల్లో ఇప్పటి వరకు 33 భాగములు ధ్యానించి ఉన్నాము. అనగా క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశముల్లో 3 భాగాలు మీరు పరిశీలించగలరు. ఒకటి అయిన తర్వాత మరొకటి అయిన తర్వాత ఇంకొకటి, ఈ విధముగా లేఖనాలలో ఎంత క్రమముగా వ్రాయబడినవో విషయాలు, సత్యాలు అంతే క్రమముగా ఈ యొక్క భాగములలో మీకు మేము ప్రకటించు వస్తున్నాం. ఈ యొక్క అంశములో మొదటి భాగము నుండి 12వ భాగము వరకు అంత్యక్రీస్తు రాజ్యమును గురించినటువంటి వివరణ చెప్పటం జరిగింది. 13వ భాగము నుండి 21వ భాగము వరకు, 13వ భాగము నుండి 20వ భాగము వరకు అంత్యక్రీస్తు రాజ్యం యొక్క చిట్ట చివరిలో జరిగేటువంటి హర్మిగుద్దోను యుద్ధమును గురించి వ్యాఖ్యానించటం, వివరించటం జరిగింది. 21వ భాగము నుండి 33వ భాగము వరకు మరియు ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ 34వ భాగము వరకు క్రీస్తు రాజ్యమును గురించి వివరించబడుచు ఉన్నది. ఆ విధముగా క్రీస్తు రాజ్యమును గురించి వివరించుకుంటూ 33వ భాగములోను, 32వ భాగములోను, 31వ భాగములోను, 30వ భాగములోను అనేక ఆత్మీయ విషయములు, అంటే క్రీస్తు రాజ్యము అనేటువంటి 1000 ఏండ్ల పరిపాలనా కాలములో ఉండబోయేటువంటి విషయాలను మనము ధ్యానించుకుంటూ వచ్చుచున్నాము. 33వ భాగములో జనుల ఆత్మీయ స్థితిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోయేటువంటి జనుల ఆత్మీయ స్థితి ఎలాగుంటుంది అని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మొదటిగా సృష్టి దాస్యము నుంచి విడిపించబడును అని, భూమి సమృద్ధిగా పండును అని, మూడవదిగా భూమి దీవించబడును అని, నాలుగవదిగా యుద్ధములు మానును అని, ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే
సర్వ ప్రపంచమంతా కూడా సమాధానము కలిగి ఉండును అని, తర్వాత జనుల యొక్క ఆయుష్కాలము పెరుగును అని, తర్వాత మనం చూసినట్లయితే జంతువుల స్వభావము మార్చబడును అని, తర్వాత 8వదిగా మనం చూస్తే పరిపాలనలో ఉండబోయేటువంటి నదులు, ఆ నదులలో విస్తారమైనటువంటి చేపలు పట్టబడును అని, తర్వాత ఆ యొక్క పరిపాలనలో ఉండబోయేటువంటి దేవాలయమును గురించి కూడా మనం ధ్యానించి ఉన్నాము. దేవాలయము, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడును అని ధ్యానించాము. ఆ తర్వాత దేవుని గూర్చినటువంటి జ్ఞానముతో, సంపూర్ణ జ్ఞానముతో లోకమంతా కూడా నిండి ఉండును అని మనం ధ్యానించున్నాము. ఆ తర్వాత స్వార్థ సేవ 1000 ఏండ్ల పరిపాలన కాలములో మహిమా శరీరులు మామూలు శరీరులకు ప్రకటిస్తారు అని మనం నేర్చుకున్నాము. ఇక ఆ తర్వాత ప్రపంచమంతా కూడా ఒకే మతము ఉండును అని మనం తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ప్రపంచమంతా కూడా మహిమతో నింపబడి ఉండును అనే విషయాన్ని మనం పరిశీలించబోతున్నాం. ఎందుకంటే మహిమా శరీరులు మామూలు శరీరులు కలిపి ఈ రాజ్యంలో ఉంటారు గనుక అదంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉండును. మహిమగల ఒక వాతావరణము ఆ రాజ్యములో ఏలుబడి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేను తోటలో మిగిలినటువంటి సృష్టికిని ఆదాము హవ్వలకి ఉన్నటువంటి తేడా, వ్యత్యాసం ఏంటంటే ఏదేను తోటలో మిగతా సృష్టి మహిమతో నింపబడి లేదు. ఆదాము హవ్వలు మాత్రం మహిమా శరీరముతో నింపబడి ఉన్నారు. అట్లాగే 1000 ఏండ్ల పరిపాలనా కాలములో క్రీస్తు, ఆయన పెండ్లి కుమార్తె, 12 మంది అపోస్తులు, ఈ పాత నిబంధన పరిశుద్ధులు, హతసాక్షులైనటువంటి పరిశుద్ధులు, శ్రమల కాలపు పరిశుద్ధులు, వీళ్ళంతా కూడా మహిమా శరీరులుగా ఉంటారు. కాబట్టి మహిమగల వాతావరణం కొంతవరకు, లేదా ఆ భూమంతా కూడా, ప్రపంచమంతా కూడా మహిమగల వాతావరణం ఏలుబడి చేస్తుంది. యెషయా గ్రంథానికి మనం వచ్చినట్లయితే చదవండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయము. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. తీర్పు తీర్చు ఆత్మల వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెకున్న కల్ముషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకును తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూపములను రాత్రి అగ్ని జ్వాలల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగల ఎండకు నీడగాను గాలి వానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. మహిమ అంతటి మీద వితానముండును అని వాక్యములో చూస్తున్నాం. వితానముండును అనగా అర్థం ఏంటో తెలుసా? ప్రకాశించుట అని అర్థం, లేదా ప్రకాశించును. ఈ యొక్క వచనాల ప్రకారం 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మహిమా శరీరులు సంచరించే ప్రతి ప్రాంతం కూడా దేంతో నింపబడి ఉంటుంది? మహిమతో నింపబడి ఉంటుంది. కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఒకసారంట ఒక మహాదేవదూత, బలిష్ఠుడైనటువంటి మహాదేవదూత ఏదో ఒక పని మీద భూమి మీదకి దిగొచ్చినప్పుడు అతని మహిమ చేత భూలోకము ప్రకాశించను, భూమి ప్రకాశించనని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? దేవదూతలు వచ్చినప్పుడు ఆ ప్రాంతమంతా కూడా దేంతో నిండిపోద్ది? మహిమతో నిండిపోద్ది. గొర్రెల కాపరులకి దేవదూతలు వచ్చి సందేశం ఇచ్చినప్పుడు, క్రీస్తు పుట్టాడు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని
చెప్పటానికి వచ్చినటువంటి ఆ దేవదూతల ప్రకాశం చేత ఆ ప్రాంతం అంతా ఏమైంది? ప్రకాశించింది. ఇదే విధంగా మహిమా శరీరులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? మహిమ చేత ఆవరించబడద్ది. కాబట్టి యెషయా గ్రంథం 4వ అధ్యాయము ఆ యొక్క 4వ వచనము నుంచి 6వ వచనం వరకు మనం చదివితే లోకం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంటుంది. ఇదే విషయాన్ని మరొక చోట కూడా మనం చూడగలం. అది ఎక్కడ? యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, ఆయన చొక్కాయి దేవాలయపు అంచుల వరకు దిగి ఉన్నదని చెప్పేసి చదువుతున్నాం. చూద్దాం 2, 3, 4 వచనాలు. యెషయా గ్రంథం ఆయన 6వ అధ్యాయము. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వీళ్ళే దూతలు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అది చూసారా? సర్వలోకము ఆయన మహిమతో ఏమైంది? నిండి ఉన్నది. ఆ 4వ వచనంలో కూడా 4వ అధ్యాయంలో కూడా ఏం చూస్తున్నాము? లోకమంతటి మీద ఏముంటుందంట? ఆయన మహిమ వితానముండును. వితానముండును అంటే ప్రకాశించును అని అర్థం. ఈ 6వ అధ్యాయంలో కూడా ఏం చదువుతున్నాము? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ సర్వలోకము ఆయన మహిమతో నిండినటువంటి ఈ లోకం 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, ఆ 12, 13, 14 వచనాలకు వచ్చేటప్పటికి ఏమైందంట? లోకమును అడవిగా చేసి దాని యొక్క పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అని చూస్తున్నాం. చదవండి. యెషయా గ్రంథం 17వ వచనం, 14వ అధ్యాయం 17వ వచనం. నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? చూడండి, 6వ అధ్యాయంలో సర్వలోకము దేంతో నిండింది? మహిమతో. 4వ అధ్యాయంలో అంతటి మీద మహిమ ఏం చేస్తుందంట? వితానమాడను. ఏదైనా తోటలో ఆదామవులు ఏ శరీరంతో ఉన్నారు? మహిమ శరీరంతో. యేసు ప్రభు 40 రోజులు ఏ శరీరంతో సంచరించాడు? మహిమ శరీరంతో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాలన్నింటినీ బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, మహిమ ఉన్నది అనియు, మహిమ శరీరము ఉన్నది అనియు, ఆయన మహిమ జనుల మీద ఆవరించబడి ఉన్నను అని పలు వచనముల ద్వారా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మహిమను భక్తులు అప్పుడప్పుడు చూడగలుగుతున్నారు. రాబోయేటువంటి కాలంలో మహిమా శరీరులను మామూలు శరీరులు ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటారు, కానీ ముట్టుకోవటానికి వీలు పడదు. యేసు ప్రభు మహిమ శరీరంతో ఉండి నీ వ్రేలును నా గాయములు పెట్టి చూసి నమ్మమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే నీ యొక్క మహిమను చూయించమని అడిగినప్పుడు నువ్వు నా వెనక భాగాన్ని చూస్తావు కానీ ముందు భాగాన్ని నువ్వు చూడలేవని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన మహిమను దేవుడు ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఒక చోట అంటున్నాడు, ఏలయనగా నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో మహిమంతా కూడా ఉంటుంది, కానీ మహిమా శరీరులు ఉంటారు, కానీ మామూలు శరీరులు మహిమా శరీరులను ముట్టుకోవటానికి వీలు పడదు, ముట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నెక్స్ట్ మరి ఒక విషయాన్ని చూస్తున్నాం. అంటే ఈ యొక్క 5వది ఏంటి? ఆ రాజ్యం అంతా కూడా ఏమి ఉన్నట్టు చెప్పండి? ఏదేను తోటలో ఆదాము అవ్వలు మహిమతో ఏ విధంగా నింపబడి ఉన్నారో, మహిమా శరీరులు ఉన్న ప్రతి ప్రాంతం కూడా దేంతో నింపబడి ఉంటుంది? మహిమతో నింపబడి ఉంటుంది. ఇక నెక్స్ట్ 6వ విషయాన్ని ఇంకోటి చూద్దాం. ఇంచుమించు 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఇదే చివరి అంశం. ఏమిటంటే, సర్వలోకము క్రీస్తును ఆరాధించును. సర్వలోకము క్రీస్తును ఆరాధించును. చూడండి,
72వ కీర్తన 20వ వచనం చదవండి. 72వ కీర్తన 20వ వచనం. 10వ వచనం. 72వ కీర్తన 10వ వచనం. నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచి ఉన్నారు. కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిపించెను. 72వ కీర్తన 10వ వచనం మనం చదివేది. అది 72వ కీర్తన 10వ వచనం. తార్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. కప్పం అంటే ఏంటి? పన్ను, ట్యాక్స్. షెబా రాజులను కానుకలు తీసుకొని వస్తారు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అదెన్న వచనం? 11వ వచనం. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. ఇదండి సంగతి. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో రాజులందరూ అన్యజనులందరూ ఎవరిని సేవిస్తారు? ఎవరిని చెప్పండి? యెహోవాను. అంటే ప్రపంచమంతా కూడా 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఎవరిని ఆరాధిస్తారు, ఎవరికి నమస్కరిస్తారు, ఎవరిని సేవిస్తారు? యేసు ప్రభువును మాత్రమే ఆరాధిస్తారు. ఇప్పుడు ప్రపంచంలో పలుచోట్ల పలు విధములైనటువంటి విగ్రహారాధనలు, సాతాను ఆరాధనలు మనం చూస్తున్నాం. ఈ విగ్రహారాధనకు సాతాను ఆరాధనకు ప్రారంభికుడు ఎవడయ్యా అంటే నిమ్రోదు అనేటువంటి వాడు. ఇంకా వాళ్ళకంటే ముందు మనం గమనించినట్లయితే ఎవరు అంతగా కనబడట్లేదు. కానీ ఈ నిమ్రోదు అనేవాడు ఈ 10-11వ అధ్యాయముల్లో కనబడి బాబేలు గోపురం కట్టడానికి ప్రారంభించాడు. ఇతని నుంచి ప్రపంచ నియంతలు, ప్రపంచ రాజులు అతని గర్భంలో నుంచి పుట్టుకుంటూ వచ్చారు. చంద్ర దేవతను, సూర్య దేవతను, నక్షత్రముల యొక్క ఆరాధన వీళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైనటువంటి ఈ యొక్క విగ్రహారాధన క్రీస్తు రాజ్యం యొక్క పాలనలో అంతమొందించబడును. దాని తర్వాత కూడా కొంత ప్రభావం ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని మనం తర్వాత చూద్దాం. సో 72వ కీర్తన 10వ వచనం ప్రకారం రాజులందరూ, ద్వీపముల నివాసులందరూ, శభావారును అందరూ కూడా ఆయననే ఆరాధిస్తారు, ఆయనకే నమస్కరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం చూస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనము మరియు 23వ వచనం చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనము 23వ వచనం. ద్వీపములారా నా మాట వినుడి. దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకము చేసుకొనెను. 23వ వచనం చదవండి. 49వ అధ్యాయం 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టు వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. సో భూరాజులంతా కూడా ఏం చేస్తారంట? ఆయన పాద ధూళి నాకుతారట. ఆ మాట ఇంకోసారి చదవండి. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అంటే దాని అర్థం ప్రతి ఒక్క రాజులు ఆయనకి కప్పము చెల్లించుచు, ఆయనకి పన్ను కట్టుచు, ఎవరికి విధేయులు ఉంటారు, ఎవరికి పాదముల కింద ఉంటారు చెప్పండి?
క్రీస్తు పాదముల దగ్గర ఉంటారు. సొలొమోను ప్రభుత్వంలో కూడా మనం గమనించగలుగుతున్నాం. ఏంటి తెలుసా? సొలొమోను ప్రభుత్వము యెరూషలేము మొదలుకొని కానాను దేశం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్నట్లుగా వాక్యములు మనం చదువుతున్నాము కదా. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి సొలొమోను చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా సొలొమోనుకు పన్ను చెల్లించుచూ ఉండిరి అని చాలా స్పష్టంగా ఉంది. అట్లాగే 1000 ఏండ్ల పరిపాలన కాలంలో డబ్బులు ఉంటాయి, అమ్మకాలు కొనుగోళ్ళు ఉంటాయి, వ్యాపారాలు జరుగుతాయి. కానీ ఎక్కడ కూడా మోసము కానీ లంచగొండుతనము కానీ అక్రమాలు జరగవు. పైగా క్రీస్తు అనేటువంటి రాజుకి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెల్లిస్తారట? కప్పము చెల్లిస్తారు, లేకుంటే పన్ను చెల్లిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మొదటిగా 72వ కీర్తన 10వ వచనం ప్రకారం, రెండవదిగా యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం మరియు 23వ వచనం ప్రకారం రాజులంతా కూడా ఆయనకి నమస్కరిస్తారు, ఆయన్నే ఆరాధిస్తారు, ఆయన పాదధూళి నాకుతారు, పైగా ఆయనకి పన్ను చెల్లిస్తారు. తర్వాత మరి ఒక వచనం కూడా చూద్దాం. అదే యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున జనులు ఇలాగునందురు. ఆ దినమున అంటే ఏం చెప్తున్నా నేను మీకు? అది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఈ 1000 ఏండ్ల పరిపాలన సందర్భంగా చదివేటువంటి ప్రతి రెఫరెన్స్లో ఆ దినమున అని ఎక్కడైతే మీకు కనపడద్దో ఒక్కటే గుర్తుపెట్టుకోండి. 1000 ఏండ్ల పరిపాలన కాలములో ఇదిగో మనను రక్షించును అని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించెదము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. పెంట కప్పలో వరిగడ్డి తొక్కబడినట్లు. పెంట కుప్పలోనా లేకుంటే పెంట కప్పలోనా? కుప్పలు. పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నెక్స్ట్ 66వ కీర్తన 4వ వచనం చదవండి. అక్కడ దావీదు ఏమంటున్నాడు? 66వ కీర్తన 4వ వచనం. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి. అదేదో పాట ఉంది. ఏం పాట అది? సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. ఈ వచనమే ఆ పాట, గుర్తుపెట్టుకోండి. ఈ వచనమే ఆ పాట. మీరు అనుకుంటున్నారు పాటలు ఎక్కడి నుంచి కడతారో ఎలా కడతారో అని మీరు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచో కాదు, వాక్యమును ధ్యానించి వాక్యములో నుంచి వస్తున్న ధ్యానమే రాగాలుగా కట్టి భక్తులు పాటలు పాడతారు, వేరే ఎక్కడి నుంచి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. సో 66వ కీర్తన 4వ వచనంలో సర్వలోకము ఆయనకి ఏం చేస్తుందంట? నమస్కరించి. సర్వలోకం అంటే అది ఏ కాలం? 1000 ఏండ్ల పరిపాలన. గట్టిగా చెప్పాలి. 1000 ఏండ్ల పరిపాలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 22వ అధ్యాయము 27వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశములందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. ఇది జరగబోయేది 1000 ఏండ్ల పరిపాలన కాలంలో, ఇప్పుడు కాదు. కృపాకాలంలో ఎంతగా సువార్త ప్రకటించబడినప్పటికీ ఇంకా అనేక మంది అన్యజనులు సువార్త నమ్మక అట్లాగే నశించిపోతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ప్రవేశిస్తారు. హర్మగిద్దోను యుద్ధం అనంతరం వాళ్ళకి సువార్త ప్రకటించబడద్ది. అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంట? అన్యజనుల వంశములందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. అందరూ. రాజ్యము యెహోవాదే. అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఇదే ముగింపు. రాజ్యము యెహోవాదే,
అన్య జనులను ఏలువాడు ఆయనే. మరి ఒక వచనం కూడా చూద్దామా? చూడండి, 86వ కీర్తన 10వ వచనంలో ఏముంది? 86వ కీర్తన 10వ వచనం, 86వ వచనం, 86వ అధ్యాయం 10వ వచనం. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరుసగా చెప్తున్నాను చూడండి. అందరూ కూడా 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఎవరిని ఆరాధిస్తారు చెప్పండి? క్రీస్తునే ఆరాధిస్తారు. దానికి సంబంధించిన వచనాధారాలు ఏంటంటే 72వ కీర్తన 10వ వచనము, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనము మరియు 23వ వచనము. తర్వాత అదే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనము, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనము, 22వ అధ్యాయం 27వ వచనము, తర్వాత 86వ అధ్యాయం 10వ వచనం. ఈ లేఖన భాగాలను ఆధారం చేసుకొని మీకు ప్రకటించేది ఏంటంటే అన్యజనుల రాజులందరూ 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో క్రీస్తునే ఆరాధిస్తారు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మహిమ అంతా కూడా ఏం చేయబడుతుంటుంది? ఆవరించబడి ఉంటుంది. ఇంతటితో ప్రభునందు ప్రియులారా 1000 ఏండ్ల పరిపాలన ముగించబడుతుంది. ఇంతటితో 1000 ఏండ్ల పరిపాలనా కాలం ముగించబడుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క వచ్చిన భాగాలతో 1000 ఏండ్ల పరిపాలనా కాలం ముగించబడింది. అంటే క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశములో ఈ 34వ భాగములో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ వచ్చిన ఆధారాలన్నిటిని బట్టి 1000 ఏండ్ల పరిపాలన చక్కగా ముగించబడింది. మా ప్రసంగంలో ముగించబడింది, కానీ 1000 ఏండ్ల పరిపాలన ఇంకా రాలేదు. 1000 ఏండ్ల పరిపాలనా కాలం రాబోతుంది. అది రావటానికి ముందుగా హర్మగిద్దోన్ యుద్ధం జరగాలి. హర్మగిద్దోన్ యుద్ధం జరగటానికి ముందుగా రహస్యరాకుల్లో సంఘం ఏం చేయబడాలి? ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత హర్మగిద్దోన్ యుద్ధం జరగటానికి మధ్యలో 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు పరిపాలన చెయ్యాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మొదటి భాగము నుంచి ఈ 34వ భాగం వరకు వింటున్న మీరు ప్రతి విషయాన్ని చక్కగా మాకు దేవుడు అందించినటువంటి ప్రతి ఆలోచన ఏది కూడా దాచిపెట్టుకోకుండా నిమ్మళముగా, భాగములు ఎక్కువైనా సరే ప్రతి విషయాన్ని మీకు తెలియచేశాము. విని ధ్యానించి మీ యొక్క హృదయములను సిద్ధపరచుకొని ఆ మహిమగల రహస్య రాకడకు సిద్ధపడవలసిందిగాను, ఆ తర్వాత మరలా కిందకి యేసు ప్రభుతో దిగొచ్చి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో పాలు పొంది 1000 సంవత్సరములు ఆయనతో రాజ్యము చేయుటగాను, అటు తర్వాత 1000 ఏండ్ల పరిపాలనా కాలము తర్వాత నిత్య రాజ్యములో ప్రవేశించుటగాను ఈ భాగములన్నీ కూడా మిమ్ములను సిద్ధపరచును గాక. ఆమేన్. నెక్స్ట్ రాబోయేటువంటి 35వ భాగములో మరికొన్ని భాగములు మనం ధ్యానించబోతున్నాం. అవేమిటి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి, చదవండి, నేను మధ్యలో అన్నాం, మీరు చదవండి. తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. కొంచెం మైక్ దగ్గరకు చదవండి కొంచెం. వారు భూమి ఎందెందట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాదియు అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. 35వ భాగములో నుండి మీరు నేర్చుకోబోయేది ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత
అనగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు మీరు నేర్చుకోబోతున్నారు. ఈ 7వ వచనము, 8వ వచనం, 9వ వచనం చదివితే మరి ఒక యుద్ధం జరగబోతున్నట్టుగాను, సాతాను తానున్న చెరలో నుంచి విడిపించబడుతున్నట్టుగాను, వాడు విడిపించబడి లెక్కకు సముద్ర ఇసుక రేణువులంతా విస్తారంగా ఉన్నటువంటి గోగు మాగోగు అనేటువంటి జనాంగములను మరల రేపునని, వాళ్ళు సాతాను చేత ప్రేరేపించబడి యెరూషలేమును ముట్టడిస్తారని, యెరూషలేమును ముట్టడించినప్పుడు పరలోకము నుండి, ఆకాశము నుంచి అగ్ని దిగివచ్చి వారిని కాల్చి దహించి వేయనని, ఆ తర్వాత ఈ గోగు మాగోగు అనే వారిని యుద్ధమునకు ప్రేరేపించినటువంటి ఆ సాతానును సమూలముగా తీసుకొని పోయి అగ్నిగుండంలో వేస్తాడు అని ఆ 10వ వచనంలో చదువుతున్నాం. 10వ వచనం మరలా చదవండి. వారిని మోసపరిచిన అపవాదియు అగ్ని గంధకంలో గల గుండములో పడవేయబడెను. వారిని మోసపరిచినటువంటి అపవాది, ఎవరిని మోసపరిచిన అపవాది? గోగు మాగోగు అనేవారిని. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు 6000 సంవత్సరాలు వీడు ఎవరిని మోసం చేశాడు? ఆదాము మొదలుకొని అంత్యక్రీస్తు వరకు ఉన్నటువంటి జనాలందరిని ఏం చేశాడు? వీడు మోసం చేశాడు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కూడా కొంతకాలం వీడి యొక్క మోసం ఉంటుందంట, కొంతకాలం. ఆ మోసం ఎందుకు ఉంటుంది? అసలు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఇక సాతాను అనేది విడిపించబడకుండా డైరెక్ట్గా శాశ్వత రాజ్యానికి ప్రభు వారిని ప్రమోట్ చేయొచ్చు కదా, శాశ్వత రాజ్యంలో ప్రవేశింప చేయొచ్చు కదా. మళ్ళీ మధ్యలో సైతాన్ని విడిపించటం ఎందుకు? ఆ సైతాను గోగు మాగోగులు అనే వారిని ప్రేరేపించటం ఎందుకు? మళ్ళీ వాళ్ళు యెరూషలేమును ముట్టడించటం ఎందుకు? ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి వారందరిని దహించటం ఎందుకు? మళ్ళీ లాస్ట్లో సైతాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిగుండములో వేయటం ఎందుకు? ఇవన్నీ కూడా మనుషులకున్న భయంకరమైన సందేహాలు. ఈ సందేహాలకి సమాధానాలు 35వ భాగంలో నుంచి ప్రారంభమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరిగిన యుద్ధం ఏంటి? గట్టిగా చెప్పండి అందరూ. హర్మెగిద్దోను యుద్ధం. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరగబోయే యుద్ధం ఏంటంటే గోగు మాగోగు యుద్ధం. గోగు అనగా ఎవరు? మాగోగు అనగా ఎవరు? అసలు సాతాను ఎందుకు విడిపించబడాలి? సాతాను విడిపించబడిన తర్వాత గోగు మాగోగు అనేవారిని అసలు ఎందుకు ప్రేరేపిస్తుంది? వాడి ప్రేరేపణకు వాడు లొంగిపోయి మరలా యెరూషలేమును ముట్టడిస్తారంట. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, అసలు 1000 సంవత్సరాలు యేసు ప్రభు రాజ్యం జరిగితే, సర్వాధికారిగా ఆయన ఉంటే, లోకమంతా కూడా ఆయన మహిమ చేత నింపబడితే, ప్రజలందరూ కూడా ఆయన్నే ఆరాధిస్తే, అసలు ఇప్పుడు మనం ధ్యానించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి విషయాలన్నీ కూడా అక్కడ జరిగితే, మళ్ళీ ఇవన్నీ పోయి మళ్ళీ సాతాను ఎందుకు రావాలి? మళ్ళీ వాడెందుకు విడిపించబడాలి? ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి ప్రశ్నలు. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దేవుడు శాశ్వత రాజ్యంలోకి తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఆ 21వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము, సియోను అని శాశ్వత రాజ్యం ఉంది కదా, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితని కదా అంటున్నారు కదా, అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ సైతాన్ని వదిలిపెట్టడం ఏంటి? ఇవన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి 35వ భాగము నుంచి మనం తెలుసుకుందాం. ఈ గోగు మాగోగు తీర్పు, ఆ యొక్క తీర్పులో ఎవరుంటారు? ఆ తీర్పు ఎప్పుడు జరుగుద్ది? ఆ తీర్పు ఎక్కడ జరుగుద్ది? ఆ తీర్పు ఎలా జరుగుద్ది? ఆ తీర్పు అనంతరం ఏం జరగబోతుంది? ఈ విషయాలన్నీ కూడా చక్కగా 35వ భాగంలో ధ్యానించుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇక మీదట మనం ధ్యానించబోయేటువంటి విషయాలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు. మరలా చెప్తున్నాను, ఇక మీదట అంటే 35వ భాగము నుండి మనం ధ్యానించబోయేటువంటి విషయాలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. ఇప్పటి వరకు ధ్యానించిన వచనాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. సిద్ధంగా ఉండండి. గోగు మాగోగు యుద్ధముల గురించి ధ్యానించబోతున్నాము. గోగు మాగోగు యుద్ధము తర్వాత ధవళ సింహాసనం అనేటువంటి తీర్పు గురించి ధ్యానించబోతున్నాము. ధవళ సింహాసన తీర్పు అయిన తర్వాత మృతులైన పాపులు ఎక్కడికి వెళ్తారు?
నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి ఎక్కడికి వెళ్తారు? నిత్య రాజ్యానికి ఎవరు వెళ్తారు? ఆ తర్వాత మనం చూసినట్లయితే 10వ వచనంలో సాతాను చివరిగా అగ్నిగుండములో వేయబడుతున్నాడు. ఇంతకుముందు ఎక్కడ వేయబడ్డాడు సాతాను? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదవండి. వాడు ఎక్కడ వేయబడ్డాడు అనేది ఉంది. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. చూసారా, ఇంతకు ముందు క్రూర మృగము అబద్ధ ప్రవక్త ప్రాణముతోనే గంధకములతో ముందు అగ్నిగుండములో వేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడైతే వేయబడ్డారో, ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క సాతాను కూడా ఎక్కడ వేయబడుతున్నాడు? అగ్నిగుండంలో వేయబడుతున్నాడు. అప్పుడు వాళ్ళని ఎందుకు వేశాడు? ఇప్పుడు వీడిని ఎందుకు వేస్తాడు? మధ్యలో 1000 సంవత్సరాలు వాడిని ఎందుకు బంధిస్తాడు? ఈ విషయాలన్నీ కూడా మెట్టుమెట్టుగా 35వ భాగము నుంచి ధ్యానించుకుందాం. ఈ 34 భాగాలు మిమ్మల్ని అందరినీ అంత్యక్రీస్తు రాజ్యం నుంచి తప్పించి క్రీస్తు రాజ్యం అనేటువంటి 1000 ఏండ్ల పరిపాలనకు సిద్ధపరచునుగాక. ఆమేన్. రండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. ఈ 34వ భాగంలో నీవు నీ దాసుని మరుగుపరుచుకొని భూమి మీద ఉన్న 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు రాజ్యము, ఈ రాజ్యములో భూరాజులందరూ ఆయనకి నమస్కరించెదరు, కపము చెల్లించెదరు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరగబోయే విషయాన్ని కూడా కొన్ని విషయాలను హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. క్రీస్తు రాజ్యము స్థిరపడిన తర్వాత జరగబోతున్న గోగు మాగోగు యుద్ధం విషయంలో నీవు మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, ఆది ఘట సర్పము, ఆది అవ్వను ఆదామును మోసపరిచి క్రీస్తు విరోధి అయిన అపవాదిని, ఆ మృగమును, అబద్ధ ప్రవక్త మోసపరిచి అనేకులని మోసపరిచినట్లు మరి కొంతకాలం వాడిని వదిలిపెట్టినప్పుడు మరలా వాని కుయుక్తి ఎలాగా చేస్తాడు, ఎందుకు చేస్తాడని నీవు మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాడు కుయుక్తిని గుర్తెరిగి మేము సిద్ధపడి మమ్మల్ని మేమే నీ ఆత్మ స్వాధీనములుంచుకొని మమ్మల్ని మేమే నీ కృపలో భద్రపరచబడి ఉన్నతమైన రాజ్యానికి మమ్మల్ని మేమే సిద్ధపరచుకునటానికి నీవే సహాయం చేయమని, ఇదిగో నాయనా, అంత్యక్రీస్తు రాజ్యము, అర్మగెద్దోను యుద్ధము, 1000 ఏండ్ల పరిపాలన, అయ్యా, ఈ విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క భాగాన్ని నీవు తేటగా మాట్లాడుతూ వచ్చావు. అందుకు నీకు స్తోత్రం. నీ దాసుని బలపరచు. నీవిచ్చిన ఆలోచన, నీవిచ్చిన కృపను బట్టి అయ్యా, సత్యాన్ని సర్వజనులకి ప్రచురించబడాలని, సత్యము సర్వలోకానికి ప్రకటించబడాలని, ఏ విధము చేతన నీ మాకిచ్చిన ఈ కృపను బట్టి సర్వలోకానికి ఈ ఉన్నతమైన ఉపదేశము ప్రచురించబడటానికి నీవు కృప చూపించినందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా, రోమి సంఘస్థులకి మీ విశ్వాసము సర్వజనులకు ప్రచురించబడినట్లు ఈ ఉపదేశము కూడా సర్వలోకానికి ప్రచురించబడటానికి నీవే సహాయం ఇచ్చి ఈ ఉపదేశం విన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సరిదిద్దుకొని మహిమగల రాకడికి సిద్ధపరచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సకల పరిశుద్ధులకి
ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, దైవ సేవకునికి, ఈ 34 భాగంలో వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా వినండి. 35వ భాగములో గోగు మాగోగు యుద్ధమును గురించి ధ్యానించబోతున్నాం. సాతాను విడిపించబడుటను గురించి ధ్యానించబోతున్నాం. సాతాను ఏ విధముగా వారిని మరలా ప్రేరేపిస్తాడు అనే విషయాన్ని ధ్యానించబోతున్నాం. సాతానును తీసుకెళ్ళి అగ్నిగుండములో వేస్తాడు. సాతాను చేత ప్రేరేపించబడి యెరూషలేమును ముట్టడించిన వారందరినీ ఆకాశము నుంచి అగ్ని దిగివచ్చి దహించును అని మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ధ్యానించబోతున్నాం. ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడండి. మీ అందరికీ మా వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.